Hola amantes del cine and welcome to our channel, The Real Homies, and this is your narrator జీవి. అరే ఒక సినిమా బాగుండాలండి, ఏం కావాలరా? ఎందుకురా నీకు ఈ డౌట్లన్నీ వస్తాయి? ఇప్పుడు ఏమైనా సినిమా చేయడానికి ప్లాన్ చేసావా ఏంటి? అంత లేదులేరా, మనం ఎవ్రీ టైం ఒక మూవీ చూసి అది బాగుందని అంటాం కదా. బాగుండడం అంటే ఏంటి అసలు? ఎందుకు బ్రో నీకు ఇలాంటి డౌట్లన్నీ ఇప్పుడు వస్తాయి? సినిమా బాగుందని అంటే బాగుందని అర్థం. అయితే ఇప్పుడు బాగోపోతే బాగోలేదని అర్థమే ఏంటి? అరే వీడికి ఏమీ తెలియదు కానీ నువ్వు చెప్పరా జీవి. ఒక సినిమా బాగుండాలంటే స్ట్రాంగ్ స్టోరీ ఉండాలి, విజువల్స్ మంచి ఫీల్ ఇవ్వాలి, మ్యూజిక్ వినడానికి బాగుండాలి. కానీ ఆ సినిమాలో మనల్ని మర్చిపోకుండా నిలబెట్టేది ఒక సినిమా క్యారెక్టర్. ఆ క్యారెక్టర్లో డెప్త్ ఉండాలి అండ్ స్ట్రగుల్ ఉంటే మనం ఆ క్యారెక్టర్కి మనం బాగా కనెక్ట్ అవుతాం, మన మూవీకి కూడా బాగానే కనెక్ట్ అవుతాం. మనం ఒక మంచి స్టోరీ మర్చిపోవచ్చేమో కానీ ఒక మంచి క్యారెక్టర్, స్ట్రాంగ్ క్యారెక్టర్ని మాత్రం మర్చిపోలేం. అలాంటి కొన్ని క్యారెక్టర్స్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. సో ఈ వీడియోలో అయితే మేము 10 క్యారెక్టర్స్ అయితే చెప్పాం. ఇలాంటి క్యారెక్టర్స్ ఇంకా చాలా ఉన్నాయి TFIలో. ఆ క్యారెక్టర్స్ గురించి మేము నెక్స్ట్ వీడియోస్లో చెప్తాం. ఇంకా సోది లేకుండా లెట్ us begin the show. ఫస్ట్ క్యారెక్టర్ ఇన్ ద లిస్ట్ చిట్టుబాబు ఫ్రమ్ రంగస్థలం. నా పేరు సిట్టుబాబు అండి. అందుకే అండి ఊర్లో అందరు మనల్ని ఇంజనీరు కాదు సౌండ్ ఇంజనీర్ అంటారు. చిట్టుబాబు క్యారెక్టర్లో గొప్ప విషయం ఏంటంటే తనకి వినపడకపోయినా అర్థం చేసుకున్న తెలివే ఉంటుంది. ఆయన మోటివ్ సింపుల్, తన ఊరికి మంచి చేయాలి అండ్ ఊరిలో అందరూ బాగుండాలి అని అనుకున్న క్యారెక్టర్ చిట్టిబాబు. అండ్ తన అన్న కోసం ఏమైనా చేస్తాడు. సినిమాలో చూసాం, తన అన్నని బతికించడానికి చాలా ట్రై చేస్తాడు. ఈ క్యారెక్టర్లో మనం ఇన్నోసెన్స్, పెయిన్ అండ్ అగ్రెషన్ చూడొచ్చు. రామ్ చరణ్ యాక్టింగ్ గురించి వస్తే సూపర్ చేశారు. తను లిటరల్లీ ఈ క్యారెక్టర్లో జీవిస్తాడు. రామ్ చరణ్ యాక్టింగ్ చాలా ఆర్గానిక్గా ఉంటుంది. అండ్ చిట్టిబాబు క్యారెక్టర్లో మనం వేరే హీరోని ఆలోచించలేము. అండ్ డెఫినెట్లీ దిస్ మూవీ ఈస్ కెరియర్ బెస్ట్ అని చెప్పొచ్చు, చరణ్ కెరియర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్లో. సెకండ్ క్యారెక్టర్ ఇన్ ద లిస్ట్ సంజయ్ సాహు ఫ్రమ్ జల్సా. వెయిట్ చేస్తూనే ఉంటే 24 అవర్స్ సంజయ్ సాహు, కేరా ఉస్మానియా క్యాంటీన్, హైదరాబాద్. నేను చాలా త్రివిక్రమ్ గారి పెన్లో ఉన్న మ్యాజిక్ అండ్ పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్తో కలిసి వచ్చిన క్యారెక్టర్ సంజయ్ సాహు. సంజయ్ సాహు ఎలాంటి క్యారెక్టర్ అంటే బేసికల్లీ వాడు ఎవరిని కలకడు. ఒకవేళ వాడిని ఎవరిని కెలికాడు అనుకోండి, వాడికి సినిమా చూపించేదాకా వదిలిపెట్టడం. ఒక సైడ్ కాలేజ్లో స్టూడెంట్స్ ఇన్స్పైర్ చేస్తూ ఇంకో సైడ్కి అడ్డం వేసుకుని సిస్టమ్ని ఒప్పుకోకుండా ఫైట్ చేసేవాడు సంజయ్ సాహు. హీఈస్ నాట్ ఓన్లీ ఏ కూల్ గై, హీఈస్ ఏ రెబల్ విత్ ఏ రీజన్. ఆయన కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది. సంజయ్ సాహు అంటే స్వాగ్ విత్ హై లెవెల్స్తో ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో లెక్చరర్లా ఉంటాడు, సెకండ్ హాఫ్లో ఒక మాస్ అండ్ క్లాస్ లీడర్లా ఉంటాడు. అండ్ డైలాగ్ డెలివరీ గురించి వస్తే అసలు అడగాల్సిన ప్రశ్నే కాదు, గూస్ బంప్స్ వస్తాయి ప్రతి డైలాగ్కి. ఈ క్యారెక్టర్ని డిసైడ్ చేయడంలో త్రివిక్రమ్ జీనియస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఒక సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంది. అంటే యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు, శత్రువుని ఓడిపియడం. ఈ ఒక్క లైన్తో మన క్యారెక్టర్ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది అండ్ ఒక ఐడియాలజీ మీద ఒక గౌరవం అయితే వస్తుంది. బట్ పవన్ కళ్యాణ్ గారు దీనికి ప్రాణం పోసారని చెప్పుకోవచ్చు. అంటే తన కామిక్ టైమింగ్తోనూ తన యాక్టింగ్తోనూ అండ్ ఇంటర్వెల్ బ్లాక్ ఈజ్ అమేజింగ్. సంజయ్ సాహు ఈజ్ నాట్ ఓన్లీ క్యారెక్టర్, హీ ఈజ్ అన్ యాటిట్యూడ్. థర్డ్ క్యారెక్టర్ ఆన్ ద లిస్ట్ అర్జున్ ఫ్రమ్ జెర్సీ. బెస్ట్ బ్యాట్స్మెన్ ఆఫ్ హిస్ టైం మా నాన్న అర్జున్. అర్జున్కి క్రికెట్ అంటే చాలా ఇష్టం. కానీ తనకి హార్ట్ ప్రాబ్లం ఉందని తెలిసిన తర్వాత నుంచి క్రికెట్ ఆడడం ఆపేస్తాడు. లైఫ్లో చాలా కష్టాలు వచ్చాయి, జాబ్ లేదు, డబ్బులు లేవు, ఫ్యామిలీలో కూడా చాలా గ్యాప్ వచ్చింది. కానీ ఇయర్స్ తర్వాత కమ్బ్యాక్కి ట్రై చేస్తాడు. అండ్ ఇట్స్ నాట్ ఫర్ ఫేమ్ ఆర్ ఈగో ఆర్ మనీ బట్ ఫర్ హిస్ సన్. దీనిలో హై యాక్షన్ ఉండదు, మాస్ ఎలివేషన్స్ ఉండవు, కానీ హార్ట్ టచింగ్ ఎమోషన్స్ మాత్రం ఓషన్ అంతా ఉంటాయి. ఈ క్రికెట్లో క్రికెట్ ఈజ్ జస్ట్ ఎ టూల్, కానీ లవ్, పెయిన్ అండ్ సాక్రిఫైస్ ఆఫ్ ద రియల్ గేమ్. ఎండ్లో చెప్పాలంటే అర్జున్ గెలుస్తాడో ఓడిపోతాడో అనేది మెయిన్ పాయింట్ కాదు. ఫైనల్లో తన జర్నీ, తన స్ట్రగుల్ అని చూసి మనకి మ్యాచ్ రిజల్ట్ కూడా అంతగా పట్టించుకోం, లైఫ్ రిజల్ట్ ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది. తను కొట్టిన బాల్ కన్నా తన ఫేస్ పైన చూపించిన పెయినే బాగా హర్ట్ చేస్తుంది. నాని యాక్టింగ్ చేయలేదు, ఆ రోల్లో జీవిస్తాడు. క్లైమాక్స్లో ఒక ఎక్స్ప్రెషన్తో, ఒక లుక్తో మనకి ఏడుపు తెప్పిస్తాడు. ఈ రోల్తో తనని నేచురల్ స్టార్ అని ఎందుకు పిలుస్తారో చూపిస్తాడు. ఇది పర్ఫార్మెన్స్ కాదు, పోర్ట్రేట్ ఆఫ్ పెయిన్, లవ్ అండ్ రిడెంప్షన్. ఫోర్త్ క్యారెక్టర్ ఇన్ ద లిస్ట్ ఈస్ పుష్పరాజ్ ఫ్రమ్ పుష్ప. పుష్ప పక్కా తెలుగు. సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ అన్ని క్యారెక్టర్స్కి సెట్ అయిపోతాడు. బట్ ఇన్ పుష్ప ఈజ్ వెరీ డిఫరెంట్. పుష్ప గురించి మాట్లాడితే అతను ఒక స్మగ్లర్, ఒక చిన్న కూలీ నుంచి సిండికేట్ ఓనర్గా అవుతాడు. అతను ఎవరికి భయపడాడు. ఈ మూవీలో పుష్ప క్యారెక్టర్కి కావాల్సింది డబ్బులు కాదు, స్మగ్లర్ అవ్వాలి అని కాదు. అతనికి కావాల్సింది తన ఇంటి పేరు అండ్ గుర్తింపు. తన చిన్నతనంలో తనకు జరిగిన చేదు జ్ఞాపకాల వల్ల గూని వస్తుంది. పుష్ప ఇలాంటి క్యారెక్టర్. అంటే బయటికి గట్టిగా మొండిగా కనబడినా కానీ లోపల చాలా సాఫ్ట్ అండ్ ఎమోషనల్గా ఉంటాడు. ఈ క్యారెక్టర్ ఎవరి చేత మాటలు పడడు అండ్ తల వంచడు. ఆ స్లాంగ్ ఉంటుంది వేరే లెవెల్, అసలు ఇంకెవరూ చేయలేరు.
ఇంకా మన హీరోలో ఎమోషనల్ సీన్కి తగ్గ యాక్ట్ చేశారు. చెప్పాలంటే తన ఇంటి పేరు కోసం ఎంత బాధతో చేశారో. సో ఇన్ అల్లు అర్జున్స్ కెరియర్ పుష్ప ఈజ్ ద బెస్ట్ క్యారెక్టర్. దీంతో స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్గా మారారు. ఈ క్యారెక్టర్తో నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఫిఫ్త్ క్యారెక్టర్ ఆన్ ద లిస్ట్ విక్రమ్ రాథోడ్ ఫ్రమ్ విక్రమార్కుడు. చావు అంటే భయపడటానికి అల్లా టప్పాగా గల్లీల్లో తిరిగే గూండా నా కొడుకును అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ రాథోడ్. విక్రమ్ రాథోడ్ ఆ నేమ్లోనే ఒక పవర్ ఉంటుంది. ఒక సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్. తను ఒక క్రిమినల్ కొట్టడం కన్నా తనని చూసి భయపడేలా చేయడం అనేది తనకిష్టం. తప్పు చేసిన వాడు ఎంత పెద్దవాడైనా వాడిని వదిలిపెట్టని క్యారెక్టర్ విక్రమ్ రాథోడ్. మనకి ఈ సినిమాలో చూపించినట్లే విక్రమ్ రాథోడ్ చావుకి భయపడడు. చావు చూసి విక్రమ్ రాథోడ్కి భయపడుద్ది. ఆయన డైలాగ్స్, యాటిట్యూడ్, స్టైల్ అన్ని తెలుగు సినిమాలో ఒక బెంచ్ మార్క్ లాగా నిలిచిపోయాయి. తనకి తన కూతురు మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది, కానీ ఆ ప్రేమ ఎప్పుడు కూడా డ్యూటీని మాత్రం క్రాస్ చేయలేదు. ఆయన లుక్ లోనే ఒక కమాండ్ ఉంటుంది. డైలాగ్ చెప్పక ముందే విలన్లు చూసి భయపడి వెళ్ళిపోతుంది. మాస్ ని డిఫైన్ చేయాలంటే విక్రమ్ రాథోడ్ షోని చూపియాలని. ఆ విక్రమ్ రాథోడ్ చూస్తే పోలీస్ ఎగ్జామ్ రాసి పాస్ అవగానే రాథోడ్ లాగా అవ్వాలని అనిపిస్తుంది. సిక్స్త్ క్యారెక్టర్ ఇన్ ద లిస్ట్ రమణగాడు ఫ్రమ్ గుంటూరు కారం. చూడంగానే మజా వచ్చిందా? హార్ట్ బీట్ పెరిగిందా? ఏలేయాలనిపించిందా? రమణగాడి లైఫ్లో ఒక డౌట్ ఉంటుంది, అమ్మ ఎందుకు వదిలేసిందని. ఆ పెయిన్తో తన లైఫ్ను మొత్తం నడిపాడు. ఆయనకి ఫేమ్, పవర్, మనీ కావాలని లేదు, జస్ట్ ఒక ఆన్సర్ కావాలి, అమ్మ ఎందుకు వదిలేసిందని. ఆయన మాటల్లో ధైర్యం ఉంటుంది, ఆయన నడకలో గంభీరం ఉంటుంది, ఆయన కళ్ళల్లో ఫైర్ ఉంటుంది. తనలో ఉన్న పెయిన్ మాత్రం ఎవరు చూడరు. రమణగాడి పెయిన్ని బేస్ చేసుకుని పవర్ని బిల్డ్ చేసాడు. ఇందులో తన అమ్మతో ఉన్న మిస్అండర్స్టాండింగ్ క్లియర్ చేసుకోవడంతో పాలిటిక్స్ని ఎదుర్కొంటాడు. అండ్ తన లైఫ్లో ఏదన్నా సరే ఎదుర్కోగలని ధైర్యం ఉంటుంది, అన్ని హ్యాండిల్ చేయగలని ఒక ధైర్యం కూడా. మహేష్ బాబుని ఈ రోల్లో చూస్తుంటే అన్ని షేడ్స్లో యాక్ట్ చేశాడు. మాస్, ఎమోషనల్ అండ్ కామెడీ. అసలు ఆయన టైమింగ్ సూపర్ ఉంటుంది ఈ మూవీలో. అంటే ఇదివరకు చూసిన బాబుని మళ్ళీ చూసామని చెప్పి ఒక హ్యాపీనెస్ అయితే ఉంటుంది. సో రమణగాడు ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ డిజర్వ్డ్ క్యారెక్టర్ ఇన్ ద లిస్ట్. బట్ మూవీలో కొన్ని ప్రెజెంటేషన్ బాగోపోవడం వల్ల సరిగ్గా ఆడలేదు. ఆర్ఎల్స్ మూవీ గాన్ బ్లాస్ట్ ద స్క్రీన్స్. సెవెంత్ క్యారెక్టర్ ఆన్ ద లిస్ట్ కళ్యాణ్ ఫ్రమ్ కిక్. కళ్యాణ్ ఈజ్ ఎ యూనిక్ క్యారెక్టర్. ఇంటెలిజెన్స్, బ్రేవరీ, స్మూత్ కామెడీ మేక్ హిమ్ ఏ గ్రేట్ ఎంటర్టైనర్. ఆయన గోల్ సింపుల్, లైఫ్లో కిక్ ఉండాలనేది తన గోల్. నేను కిక్ కోసం పని చేస్తా, శాలరీ కోసం కాదు అని చెప్తాడు. ముందు లవ్, తర్వాత పోలీస్, తర్వాత రాబర్గా లైఫ్ అంతా ట్విస్టర్లా ఉంటుంది. కానీ తను చేసే ప్రతి పనికి కూడా ఒక పర్పస్ అయితే ఉంటుంది. కళ్యాణ్ క్యారెక్టర్ని చూస్తే మనకి అర్థం అవుతుంది, థ్రిల్ లేకపోతే లైఫ్ లేదని. ఆయన లాజిక్కి రీజన్ లేదు, ఎమోషన్కి బౌండరీ లేదు, కానీ ఎంటర్టైన్మెంట్ కూడా లిమిట్ లేదు. సినిమా ఎండింగ్లో ట్విస్ట్ ఇచ్చిన విధానం మనకి కూడా కిక్ ఇచ్చింది. చాలా మంది మాస్ ట్రై చేశారు, కానీ మాస్ ప్లస్ మ్యాడ్నెస్ ని బ్యాలెన్స్ చేయడం అంటే రవితేజ లాగే చేయాలి. కామెడీ టైమింగ్లో స్పాంటేనిటీ ఉంటుంది, ఎమోషనల్ సీన్స్లో సడన్ డెప్త్ ఉంటుంది. కళ్యాణ్ రోల్లో ఆయన ఫుల్ కంట్రోల్లో ఉన్నాడని ఫీల్ అవుతుంది. ఎయిత్ క్యారెక్టర్ ఇన్ ద లిస్ట్ సిద్ధార్థ్ అభిమన్యు ఫ్రమ్ ధ్రువ. సిద్ధార్థ్ అభిమన్యు. గుడ్ లక్. సిద్ధార్థ్ అభిమన్యు విలన్ కాదురా, సిస్టంలో కెర్రల్ లాంటి వాడు. ఆయన మెయిన్ గోల్ ఏంటంటే మనీ కాదు, పవర్ అండ్ కంట్రోల్ తన దగ్గర ఉండాలని అనుకుంటాడు. దానికోసం ఎంతకైనా వెళ్తాడు. తన ఓన్ ఫాదర్ అని చెప్పడం కూడా సిద్ధం అవుతాడు దానికోసం. ఆయన ఇంటెలిజెంట్, క్రూయల్ అండ్ లాజికల్గా ఆలోచిస్తాడు. ఎమోషన్స్ లేని మనిషి. లాజిక్తో మర్డర్ చేస్తాడు. సిద్ధార్థ్ చంపడం అంటే అంత సింపుల్ కాదు. ఆయన గెలవడం అంటేనే ఆయన కన్నా ఎక్కువ లాజిక్లో డీప్గా ఆలోచించాలి. క్లైమాక్స్లో ధ్రువ తను అరెస్ట్ చేసిన మూమెంట్లో దట్స్ నాట్ ఏ విన్, దట్స్ ఏ స్టేట్మెంట్. ఆయన ఇలాంటి క్రిమినల్ని కిల్ చేయడం, ఆయన ఎక్స్పోజ్ చేయడం వల్ల ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. అరవింద్ స్వామి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే వన్ వర్డ్, టెరిఫైయింగ్ అండ్ క్లాసీ. స్టైల్లో విలనిజం, స్మైల్లో డేంజర్, కామ్లో క్యాలిక్యులేషన్. ఈ రోల్తో విలన్ రోల్ అంటే ఓన్లీ మాస్గానే కాదు, క్లాస్గా ఉన్నా సరే వణుకు పుట్టించని నిరూపించారు. అండ్ నెక్స్ట్ నైన్త్ క్యారెక్టర్ ఈస్ ఎవ్రీవన్స్ ఫేవరెట్ అండ్ ఏ మ్యాన్ విత్ జీరో హేటర్స్. And he even can stop a world war with his humorless and smile. He is Realang Mavaya from Sitama Vakitla and Sirumalla Chettu. Realang Mavaya ఒక పిల్లర్ లాంటి క్యారెక్టర్. ఇంత మెచ్యూర్గా ఎమోషన్స్ని హ్యాండిల్ చేయడం అంటే చాలా రేర్. ఫ్యామిలీలో అందరినీ కలిపి ఒకరికి ప్రాబ్లం వచ్చే టైంలో తన సైలెన్స్తో సపోర్ట్ చేయడం. మాటలు తక్కువ అయినా వాల్యూ చాలా ఎక్కువ. ఈయనలో యాంగ్రీ, మాస్ ఏమీ ఉండవు, కానీ ఒక స్మైల్తో మంచి చెప్పేవారు అండ్ అందరినీ కామ్ చేయగలిగేవారు. రేలంగి మావయ్య రోల్లో ఒక స్ట్రెంగ్త్ ఉంది. వాయిస్ రేస్ చేయకుండా ఫ్యామిలీని కలిపి ఉంచడం, దట్స్ ద రియల్ లీడర్షిప్. మాస్ కాదు, క్లాస్ కాదు, ఆయన హార్ట్లో క్లారిటీ ఉంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులో ఆయన సీన్స్ వచ్చిన సందర్భంలోనే మూవీ ఫీల్ ఆల్ టుగెదర్ కామ్ అండ్ కనెక్టెడ్ అయిపోతుంది. 10th character on the list, Christopher from Rakshasudu. Every story needs a villain, but Christopher
He wasn't just a villain, he was a nightmare. No high action scenes, just pure psychological fear. క్రిస్టోఫర్ అంటే జస్ట్ నేమ్ కాదు, ఒక పెయిన్ఫుల్ పాస్ట్ తో కలిసిన క్రూయల్ ప్రెజెంట్. చైల్డ్హుడ్ లో సొసైటీ చేసిన రిజెక్షన్, తనకి ఫేస్ అయిన హ్యూమిలేషన్, వాటిని డైజెస్ట్ చేయలేకపోయాడు. ఒక నార్మల్ లైఫ్ కావాలనిపించదు, కానీ ఆ మనసులో ఉన్న డార్క్నెస్ ని తట్టుకోలేక వేరే వ్యక్తిగా మారుస్తుంది. విలన్స్ మామూలుగా అరుస్తారు, ఫైట్ చేస్తారు, కానీ క్రిస్టోఫర్ కంటి చూపుతో భయపెడతాడు, చంపేస్తాడు. లిటరలీ తనని చూస్తే చాలా గూస్ బంప్స్ వస్తాయి. మనలో చాలా మందికి ఫియర్ అంటే గోస్ట్, మాన్స్టర్స్ అని ఉంటాయి, కానీ క్రిస్టోఫర్ ని చూశాక అర్థం అవుద్ది రియల్ ఫియర్ అంటే ఏంటో అని. విలన్ ని క్రియేట్ చేయడం కాదు, ఒక ట్రామాని షేప్ లో మార్చడమే క్రిస్టోఫర్ అనే ఈ క్యారెక్టర్. సో హే గైస్, ఇది వాళ్ళ మన లిస్ట్ అండ్ ఇంకా చాలా క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకోవాలి. సో ఇది మనం పార్ట్ 2లో చూసుకుందాం. సో ఈ వీడియోగా నచ్చితే మన పార్ట్ 2 కామెంట్ చేయండి. సో మేము ఇంకా చాలా క్యారెక్టర్స్ గురించి మాడాలి, సో దాని గురించి మాడేసుకుందాం నెక్స్ట్ వీడియోలో. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మా ఛానల్కి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆన్ అనే ఆప్షన్ పెట్టుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.